అటెన్షన్ నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి ఏర్పడ్డ పరిస్థితుల్ని మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు ఇటు హైడ్రా అధికారులు కూడా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. అండ్ నాలాలకు దగ్గరగా ఉన్న ఇళ్లల్లోని వాళ్ళు మాత్రం బయటకి రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నాలాలో నీరు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ సమయంలో బయటకు వస్తే మాత్రం అక్కడ కొట్టుకుపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి చాలా అలర్ట్గా ఉండమని ఇప్పటికే అధికారులు సూచిస్తూ ఉన్నారు. అదే కాకుండా మ్యాన్ హోల్స్ దగ్గర కూడా చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది అని నగర వాసులకు జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తూ ఉన్నారు. సో ఏ ప్రాంతాల్లో ఎంత మేర వర్షం పాతం నమోదైంది అన్నది మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. హెచ్సియు దగ్గర 12.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఇటు మియాపూర్లో 11.2 సెంటీమీటర్లు, లింగంపల్లిలో 10.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే మారేడ్పల్లిలో 10.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే ఇటు గచ్చిబౌలిలో 9.4, ముషీరాబాద్లో 9.1, అలాగే జూబ్లీహిల్స్లో 8.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే చందానగర్లో 6.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదంతా కూడా ఈ రిపోర్ట్స్ అన్ని కూడా 10 గంటల ప్రకారం వచ్చిన రైన్ఫాల్ డాటా మాత్రమే. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది. రాత్రంతా ఒకవేళ ఇదే సిచ్యువేషన్ ఉంటే ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు మా పరిస్థితి ఏంటి అంటూ ఆందోళన చెందుతున్న సిచ్యువేషన్ నెలకొని ఉంది. ముఖ్యంగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఫిలిం నగర్, టోలీ చౌకీ, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్పల్లి, శేర్లింగంపల్లి, మల్లాపూర్, హఫీజ్పేట్, సరూర్ నగర్, కార్వాన్, చాంద్రయాన్గుట్ట, సైదాబాద్, బండ్లగూడ, మణికొండ, కొండాపూర్, షేక్పేట్లో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ఇళ్లకు వెళ్లే వాళ్ళందరూ కూడా చాలా ఆలస్యంగా ఇంటికి చేరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ చాలా సాహసోపేతంగా ఇళ్లకు చేరే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చెరువులుగా మారిపోయాయి రోడ్లన్నీ. అలాగే వరద చాలా ఉధృతంగా అక్కడ ప్రవహిస్తూ ఉంది. ఆ వరద ఉధృతిలోనే 2-వీలర్ వాళ్ళు చాలా కష్టపడి మెల్లగా ఇళ్లకు చేరేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇంకోవైపు మార్కెట్లకు కూరగాయల కోసం వచ్చిన వాళ్ళు వెళుతున్న టైంలో కురిసిన భారీ వర్షానికి వాళ్ళు నెమ్మదిగా అక్కడి నుంచి వెళుతున్న సిచ్యువేషన్ని కూడా మనం చూడొచ్చు. సో నగరంలోని రోడ్లన్నీ ఇలా జలమయంగా మారిపోయాయి. జీహెచ్ఎంసీ హైడ్రా బృందాలు అలర్ట్ అయ్యాయి. మ్యాన్ హోల్స్ దగ్గర చాలా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. కానీ ఎంత అలర్ట్గా ఉన్నా పాదచారులకు మాత్రం అది రోడ్డా, మ్యాన్ హోలా, లేకపోతే నాలానా తెలియని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 2-వీలర్ వాళ్లే ఇంత ఇబ్బందులు పడుతూ ఉంటే ఇక నడుచుకుని ముందుకు వెళ్ళే వాళ్ళ పరిస్థితి మనం ఊహించుకోవచ్చు. ఇలాంటి సిచ్యువేషనే ఏ ఏరియాలో చూసినా మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంకొక ఏరియాలో నెలకొన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వరద ఏ విధంగా పారుతోందో చూడొచ్చు భారీ వర్షానికి. సో ముఖ్యంగా 2-వీలర్స్ వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అండ్ 4-వీలర్ వాళ్ళు కూడా కొన్ని చోట్ల వెహికల్స్ ఆగిపోయిన పరిస్థితే మనకు కనిపిస్తూ ఉంది. సాయంత్రం నుండి కురుస్తోన్న భారీ వర్షానికి నగర వాసులు పడుతోన్న ఇబ్బందులు ఇవి. నగరంలోని రోడ్లన్నీ ఇలా చెరువులను తలపిస్తూ ఉన్నాయి. ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కడికక్కడ చాలా నెమ్మదిగా వాహనాలు ముందుకు కదులుతున్న పరిస్థితి ఎక్కడ చూడు మనకు కనిపిస్తోంది.